సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొడాలి నాని పాలనతో గుడివాడలో 20 ఏళ్ల పాటు ఒక తరం మొత్తం నష్టపోయిందన్న రాము, ఎవరైతే గుడివాడ తలరాతను మారుస్తారో వారికే ఓటు వేసి గెలిపించడంనంటూ ఓటర్లను అభ్యర్థించారు. ప్రచార వేదికగా చరిత్ర కలిగిన గుడివాడ పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉందని, ఈసారి మార్పు గుడివాడను బాగు కోసం ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాము పిలుపునిచ్చారు. ఈ గుడివాడలో గత 20 ఏళ్లుగా ఏం జరుగుతుంది అనేది మీకు అందరికీ తెలిసిందే. ఇంత చరిత్ర కలిగిన గుడివాడకి ఇప్పుడు ప్రస్తుతం ప్రజల పరిస్థితులు చూస్తుంటే చాలా బాగా గంట వాన పడితే ప్రజల ఆగచాట్లు మామూలుగా లేవు. ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళంతా పాపం వానలు వస్తే చాలు మాకు బురదలు ఎంత వస్తున్నాయి, మీరు చూడండి మీరు ఒకసారి ఇప్పుడు చూడండి అని చెప్పేసి. ఇది కాక మంచినీళ్ళ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. గుడివాడ ప్రజలందరికీ నా విన్నపం ఒక్కటే, మనకి ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే మన జీవితాలు బాగుపడతాయి, ఈ విషయాలు మీరు గమనించుకోండి. నేను నాకే ఏమని నేను ఎప్పుడు ఎవరిని ప్రాధాయపడలే. నేను ఒకే ఒకటి అడుగుతున్నా, నేను చేయగలను అని మీ దగ్గర భావన ఉంటే మీరు తప్పకుండా నాకు ఓటేసి గెలిపించండి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూటమి ఎంపీ అభ్యర్థి బాలశౌరిని అచ్చంపాలెం రైతులు కలిశారు. తన నివాసంలో బాలశౌరిని కలిసి గ్రామానికి అనేక రకాల సమస్యలు ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, పేరుకే ఆర్బీకేలు ఉన్నాయని మండిపడ్డ రైతులు మాకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అఖండ విజయంతో గెలిచి మాకు అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని బాలశౌరిని గ్రామస్తులు ఆకాంక్షించారు. అది బాధగా ఉంది. అందరూ వెళ్ళాలంటే వెళ్ళే